ఎరా గొడుగు నీకా నాకా? మీకే సార్. టోల్ గేట్ అమ్మా, డబ్బులు కట్టండి. జరిగా అమ్మా టికెట్ తీసుకోవాలి. మా ఓనర్ పాట పాడుకున్నాడు, టికెట్ లేకుండా పైకి చూడండి సార్, డబ్బులు కట్టలేదు. సింహాచలం అంటే పుణ్యక్షేత్రం అని, దాని మీదకి వెళ్ళాలంటే టోల్ గేట్ ఉంటుందని, దాన్ని పాడుకున్న మహారాజ శ్రీ వైటెన్బేట్ సింహాచలం గారు అక్కడ ఉంటారని, 10 రూపాయలు ఇస్తారా పైకి వెళ్ళిస్తారని తెలదా? మాకు తెలీదయ్యా. ఇదిగో నువ్వు మగాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడు, నాకు ఇష్టం ఉండదు. డబ్బులు ఇచ్చి అక్కడ దోచేసుకుంటున్నారు. రాత్రేమో ఆటోలోడు, పొద్దున పెట్రోల్ బంకోడు, ఇందాక అరటిపళ్ళోడు, ఇప్పుడు ఈడు. కొండ మీదైనా ఏమైనా ఫ్రీగా దొరుకుతాయో లేదో మరి. చెప్పలు దొరుకుతాయి. అదే కొబ్బరి చెప్పల. పళ్ళు రాలుతాయి. అరటి పళ్ళు. దీని నోటికి టోల్ గేట్ వేయాలి. మరి ఇలా చేయనొక్కేవక్కర్లేదండి, మామూలుగా ఎత్తే చాలు. అసలు లేత చేతులు ఏమిటే నేను ఉండగానే వీడి చేయి నొక్కేవంటే పాలవాడికి పేపర్ కేబుల్ కూడా చేతులు నొక్కే డబ్బులు ఇస్తున్నావు అన్నమాట. కంగ్రాట్స్ రా బావా, ఈ పంట పండింది. నీకు అటు ఇటు అమ్మాయిలే ఎంజాయ్. ఓకే పట్టుకెళ్ళు. ఇదేట్రా బాటిల్ ఓపెన్ చేస్తుంది? ఓపెన్ చేయకుండా వాటర్ ఎలా పడతాం? అంటే ఇది మినరల్ వాటర్ కదా? జస్ట్ జనరల్ వాటర్. ఏటా నువ్వు ఎప్పుడు ఇంతే? నేను హైదరాబాద్ వెళ్ళగానే మీకు ఫోన్ చేస్తానే. అరే మామ, శ్యామ్ గడు భలే సెటిల్ అయిపోయాడురా. మనం ఎప్పుడు సెటిల్ అవుతాం ఏటో. ఫిగర్ అదిరిందిరా. ఏంట్రా అన్నావు? ఫిగర్ అదిరిందాను. ఫిగర్ కదా గోపదరింది. నువ్వు ఉండే ఎందుకు కొట్టావు? ఫిగర్ అని ఎందుకన్నావు? మరి ఇంకేమంటావు? ప్రజల్లో రాజకీయ నాయకులు ఓటర్లు అంటారు, జైలర్లు ఖైదీలు అంటారు, డాక్టర్లు పేషెంట్లు అంటారు. అలాగే మేము అందమైన అమ్మాయిలు ఫిగర్లు అంటాం తప్ప. ఓట్లు వేసే వాళ్ళని ఓటర్స్ అంటారు, రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లు అంటారు, నేరం చేసి జైలుకి వెళ్తే ఖైదీలు అంటారు. నీకోసం ఏమైనా మల్లెపూలు పెట్టుకుని తెల్ల చీర కట్టుకుని నేనేమైనా సిగ్నల్ ఇచ్చానా ఫిగర్ అని అనడానికి? ఓహో, తెల్లచీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుంటే ఫిగర్ అనొచ్చా? అనొచ్చు. అంటే మీరు ఫిగర్ అంట, ఇది పతివ్రత అంట. చూసుకోండి. మగరాయిలాగా ప్యాంట్ షర్ట్ వేసుకుని స్టైల్ కొడుతున్నా నేను ఫిగర్ అనుకోగానే చీర కట్టుకుని నేను అనొచ్చా? అన్నారు వాడుతూ అన్నాను. మరి నన్నే ఎందుకు రా అమ్మాయి నేర్పిస్తావు? ఏం చేసినా ఈ ఏజ్ లోనే రా, నెక్స్ట్ ఇయర్ ఇలాంటి కుదరవు. ఏజ్ అయిపోతుందా బాబాయ్? నేను మ్యారేజ్ అయిపోతుంది అబ్బాయి. వీడు బాగుపడరా బాబు. ఇలా కౌరులు చెప్పిన వాళ్ళంతా ఏదో రోజు ఎవరో అమ్మాయి ప్రేమలో పడి లోతుగా మునిగిపోతారో ఈత వచ్చినా లాభలేదు. అయినా మన రాజుగారి కోసం ఎవరో ఒక అమ్మాయి పుట్టే ఉంటుందిరా. ఇంకో మాట చెప్పు. పోనీ 200 వేయండి. నేను చెప్పేదా? చెప్పండి. నువ్వు దయచేయి. 200 అంట, 200. వీడు కాబట్టి ఇంకోటి దొరకడు. ఏ బాబు ఇలారా. ఏంటి సార్? రోజుకు ఎంత సంపాదిస్తావు? 200-300 అండి. ఈ 500 ఉంచుకొని ఆ బిళ్ళ చొక్క ఒకసారి చూసారా, అమ్మాయిని చూసి 5 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోర్టల్లో గెటప్ మార్చేసాడు. ఇది చాలా డెప్త్కి వెళ్ళిపోతాం. ఏంటి మామగారు, కూలీ కావాలా? ఏంటైనా నీకు 300 కావాలా? 300? అంత వద్దండి, 30 రూపాయలు ఇవ్వండి చాలు. ఇదిగో అక్కడికి వచ్చి మళ్ళీ తగువ పెట్టుకున్నావంటే నేను ఊరుకోను. అబ్బే అలా చేయండి. పాప గారు, ఆ పెట్టి కొంచెం పైన పెట్టండి. పద పద. వీడి ప్రేమలో పడ్డాడు రా, ఇప్పుడప్పుడే మనం పట్టించుకోడు. పదండి. ఏంటో చూస్తున్నాడు నానమ్మ. నాకెందుకో ఇతను పోర్టర్ కాదేమోనని డౌట్. నీకందరి మీద డౌటే. పద. ఏంటి సార్ కాలర్ పట్టుకున్నారు? నా దగ్గర టికెట్ ఉంది. ఆవిడని ఎందుకు గెలేవరా? నడువు అందంగా ఉంటాను. ఏంటి సార్ కొడతారు? చెంప చండాలంగా ఉంటేను. టికెట్ ఉన్నది ప్రయాణించడానికి కానీ ప్రయాణికుల్ని గిల్లడానికి కాదురా. పోరా ఐడియా. లేడీస్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. టికెట్ ప్లీజ్. అమ్మో, ప్లాట్ఫామ్ గా ఎక్కువైపోయారు. న్యూసెన్స్. ఇదేంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ అయిపోయింది? టికెట్ ప్లీజ్. ఏ ఆగు, నిన్నే. పోటాను సార్. లైసెన్స్ ఏది? అదొకటి ఉందా? ఇంట్లో మర్చిపోయానండి. అయితే ఫైన్ కట్టు. డబ్బులు లేవండి. ఉంటాయి, టీ. నిజంగా లేవు సార్. ఏమొచ్చింది? చదువు. కొత్త పరిచయాలు లాభదాయకం. ఇది మా నాన్న నిజాయితీగా సంపాదించుంటే నా దగ్గరికి వస్తుంది. తీసుకోండి. జాగ్రత్తగా అన్ని పెట్టించు. అలాగే మామ గారు. మనాలే జాగ్రత్త పెట్టు. అలాగే సార్. వచ్చావా?